రెండో విడత కార్పొరేషన్ పదవుల పంపకానికి రంగం సిద్ధమైంది. ఈసారి కీలకమైన కార్పొరేషన్ పదవులు రైతు, విద్య, బీసీ కమిషన్లు వేయనుంది సర్కార్. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఆ పదవులు ఎవరికి వరించనున్నాయనేది పార్టీలో జోరుగా వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పలువురికి నామినేటెడ్ పదవుల్ని కట్టబెట్టింది. మొదటి విడతలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. అదే విధంగా మహిళా, ఫైనాన్స్ కమిషన్లకు చైర్మన్లను, మెంబర్లను కూడా వేసింది. ఇక జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీలను, ఇతర పదవులను భర్తీ చేసింది. అయితే రెండో విడత కింద మరికొన్ని పదవులను ఇచ్చేందుకు రెడీ అవుతోంది. రెండో విడత కింద భర్తీ చేసే పదవులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో చోటు దక్కని సామాజిక వర్గాలకు, నేతలకు ఈసారి బెర్త్ పక్కా అని గాంధీ భవన్ లో టాక్ వినిపిస్తోంది. ఈసారి చాలా కీలకమైన కార్పొరేషన్ పదవులు రానున్నట్లు అంచనాలు వేస్తున్నారు నేతలు. అందులో ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసీ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాకా, రైతు కమిషన్, విద్యా కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కుర్మా కార్పొరేషన్, చేనేత కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెట్విన్ చైర్మన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లతో పాటు మరికొన్ని పదవులున్నాయి. రెండో విడతలో భర్తీ చేసే నామినేటెడ్ పదవులను దక్కించుకోవడానికి ఇప్పటికే వందలాది మంది నేతలు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటికే సీఎం కసరత్తు చేసిన జాబితాలో రైతు కమిషన్ కు చైర్మన్ గా సీనియర్ నేత, జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు కమిషన్లలో మరో 4 చొప్పున 8 మందిని మెంబర్లుగా నియమించనుంది సర్కార్. ఇప్పటికే వారి పేర్లను కూడా సీఎం విదేశీ పర్యటనకు ముందే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. అయితే వారిని కొనసాగించకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం ఉన్నట్లు టాక్. అందులో భాగంగానే బీసీ కమిషన్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నేత జి నిరంజన్ పేరు పరిశీలిస్తున్నారు. మరో 3 సభ్యులుగా నియమించనున్నారు. సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్ కమిషన్లను కూడా భర్తీ చేయాలని చూస్తోంది సర్కార్. ఇప్పటికే ఈ రెండింటికి దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఈ నెలలో వీటిని భర్తీ చేయాలని చూస్తోంది ప్రభుత్వం. ఇక రెండో విడత కార్పొరేషన్ పదవులతో పాటు వివిధ కమిషన్లకు చైర్మన్లను, మెంబర్లను వేయడానికి సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి భర్తీ చేసే పదవులకు పార్టీ నేతలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు పోటీ పడుతున్నారు. అయితే ఎవరికి ఏ పదవులు వస్తాయోననే ఆసక్తి నెలకొంది.